హాయ్ గైస్. రజనీకాంత్ గారిది కూలీ మూవీ చూశాను. లోకేష్ కనకరాజు మూవీ డైరెక్టర్. దీంట్లో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. నాగార్జున గారు ఉన్నారు, సత్యరాజ్ గారు ఉన్నారు, శృతి హాసన్ గారు ఉన్నారు, అండ్ ఉపేంద్ర గారు ఉన్నారు. మన అందరికీ ఇష్టమైన హీరో ఉపేంద్ర గారు ఉన్నారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఇంతకీ ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక ఇద్దరు కలిసి మిషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇద్దరు ఎందుకు మీరు మూవీ చూసి తెలుసుకోండి, ఆ ఇద్దరు ఎవరు స్టార్ట్ చేస్తారు అనేది. ఒక మిషన్ స్టార్ట్ చేస్తారు, దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. ఆ ట్రై చేసేది ఎవరు? మరి నాగార్జున గారికి ఆ మిషన్కి సంబంధం ఏంటి? రజనీకాంత్ గారికి ఆ మిషన్కి సంబంధం ఏంటి? ఉపేంద్ర గారికి ఆ మిషన్కి సంబంధం ఏంటి? అసలు నాగార్జున గారి ఎవరు? ఆయన క్యారెక్టర్ ఏంటి? విలనా లేకపోతే మంచి క్యారెక్టరా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. మూవీ స్టోరీ కూడా పెద్దదే, బట్ క్యారెక్టర్ వైజ్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. కన్ఫ్యూజ్ లేకుండా చేశారు డైరెక్టర్ గారు మాత్రం. అంత బాగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు ఈ మూవీని అయితే. ఈ స్టోరీ కూడా అలాగే డిజైన్ చేశారు. సో మూవీ పరంగా మాత్రం బాగుంది, చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ మెయిన్. లోకేష్ కనకరాజు గారి యాక్షన్ సీక్వెన్స్ అంటే మామూలుగా ఉండదు. ఒక మంచి రోలెక్స్ క్యారెక్టర్ డిజైన్ చేసిన ఆయన. సో ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు సినిమాలు ఉన్న క్యారెక్టర్స్ ఎవరు ఈ మూవీలో అయితే లేరు. అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. సో ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోతాయి. ఒక 3-4 ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్, చాలా బాగుంటాయి. వాచెస్ గురించి ఉంటుంది, ఇంకా అవన్నీ మీ ట్రైలర్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాల్సిందే. స్టోరీ చాలా బాగుంది, అండ్ స్క్రీన్ ప్లే పరంగా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేకుండా అయితే లోకేష్ కనకరాజు గారు ఈ మూవీ తీయడం అయితే జరిగింది. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ మాత్రం చిత్తకొట్టారు. మెయిన్ నాగార్జున గారు ఒక డిఫరెంట్ రోల్లో అయితే కనిపించారు. అంటే ఆయన క్యారెక్టరిజం, ఆయన వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంతకుముందు మూవీలో కాకుండా నాకు కొద్దిగా డిఫరెంట్గా ఆయన అనిపించారు. అండ్ ఉపేంద్ర గారు, అండ్ శృతి హాసన్ గారు, అండ్ సత్యరాజ్ గారు, అండ్ మెయిన్ రజనీకాంత్ గారు పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగ్గొట్టేశారు. అసలు రజనీకాంత్ గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్టైలు, అసలు ఆ క్యారెక్టర్ డిజైన్, ఆ డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ మీరు సర్ప్రైజ్ అవుతారు. మీరు మూవీ చూసి అయితే చూడండి. ఆయనకు కూడా మంచి క్యారెక్టర్ అయితే ఇచ్చారు. ఉపేంద్ర గారు కూడా ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు. అండ్ శృతి హాసన్ ఉంటుంది, అండ్ సత్యరాజ్ గారు, వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ రోలే, తీసేసే క్యారెక్టర్స్ అయితే కాదు. అండ్ అదే మనం చెప్తే ఏంటంటే స్టోరీ స్పాయిల్ అయిపోతుంది. సో ఏదైనా చెప్పాలన్నా స్టోరీలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మీరు మూవీ చూస్తే తెలుసుకోండి. మూవీ పరంగా మాత్రం బాగుంది. మూవీ నాకైతే బాగా నచ్చింది. ఎక్కడ కూడా నాకు బోర్ అనిపించలేదు. బోర్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్న లోకేష్ కనకర ఏదో ఒక అలా మ్యాజిక్ చేసి మూవీని హైప్ పెంచుతున్నాడు. అంటే ఈ సీన్లో బోర్ కొట్టిద్దేమో అని అనుకుంటుంటే అక్కడ ఒక హైప్ పెంచుతాడు. అసలు ఆ డైరెక్టర్ మాత్రం వేరే లెవెల్. అసలు ఆడియన్స్ పల్స్ అనేది బాగా పట్టుకున్నాడు. ఎక్కడ బోర్ కొడుతుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా చేయాలనేది ఆయన బాగా డిజైన్ చేసుకున్నారు. సో అంత బాగుంది. అండ్ బీజిఎం, ఆ యాక్షన్ సీక్వెన్స్కి ఆ బీజిఎం మాత్రం అదిరిపోయింది. నాకే ఎక్కడ ఏ మైనస్ అయితే అనిపించలేదు ఈ మూవీలో. నాకు నెగిటివ్గా అయితే ఏమనిపించలేదు. కొన్ని ఆ సాంగ్సే కొద్దిగా నాకు అంతా అనిపించలేదు, కానీ బీజిఎం మాత్రం చాలా బాగా కొట్టారు. చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్కి తగ్గట్టుగానే ఆ బీజిఎం అయితే ఉంది. మరి ఈ సినిమా ఇంతకుముందు లోకేష్ కనకరాజ్ మూవీస్కి ఈ సినిమాకి ఏదైనా కనెక్షన్ ఉందా అంటే, మరి ఉందా లేదా అనేది మీకు కన్ఫ్యూజ్. అంటే అది చెప్పకూడదు కదా, మీరు మూవీ చూసి అయితే తెలుసుకోండి ఉందా లేదా. అది మీరు మూవీ చూసుకోవాలి. సో ఆయన ఏంటంటే, ఆయన సినిమాలు కొన్ని పాత సినిమాలు కూడా కొత్త సినిమా కనెక్షన్ చేస్తూ వస్తారు కదా. మరి ఈ మూవీకి ఉందా లేదా అంటే మరి మీరు మూవీ చూడాల్సిందే. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి వల్గారిటీ అయితే లేదు. సో ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5కి. సో మూవీ నాకు బాగా నచ్చింది. అందరూ థియేటర్కి వెళ్ళి ఈ మూవీ అయితే చూడండి. అండ్ వార్ 2 కూడా రిలీజ్ అయింది కాబట్టి అది కూడా నేను రివ్యూ చెప్తాను. ఇది అండి రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.